పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కోచింగ్ కంపల్సరీనా? అవునంటారు చాలా మంది. ఇక విద్యా వ్యాపారంలో భాగంగా కొందరు అలాంటి ట్రెండ్ క్రియేట్ చేశారనే చర్చ రచ్చ ఎటు ఉండనే ఉంది. అయితే సాధించాలని తపన, సరైన ప్లానింగ్ ఉంటే మన పల్లె మన ఇల్లే ఓ స్ఫూర్తి సెంటర్ అంటున్న సమ్మక్క సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. చల్లని తల్లి సమ్మక్క, కాకతీయ సేనలను ఎదిరించిన ధీర వనిత. ఇదిగో చదువుల తల్లి సమ్మక్క, పోటీ పరీక్షల్లో సత్తా చాటిన విద్యావనిత. పోరుబాటలో సమ్మక్క ఆత్మగౌరవ పతాకగా గర్జిస్తే ఆ తల్లి పేరు పెట్టుకున్నందుకు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది ఈ పల్లె బిడ్డ సమ్మక్క. నవ యువతరం వందే మాత్రం అని నినదించేలా పల్లె ఖ్యాతి పెంచిన భద్రాచలం స్ఫూర్తి సంతకం సమ్మక్క. సర్కార్ కొలువు ఈ తరం యువత ఆశయం. కానీ కొలువు కావాలంటే కోచింగ్ తీసుకోవాలనేది ఓ ట్రెండ్ గా మారిన జమానా ఇది. కళలు కళ్ళలై అశోక్ నగర్ క్రాస్ రోడ్ లో కాటగలిసిన బతుకులెన్నో. అయితే చదువును కొనలేని దైన్యం ఉంటే ఉండొచ్చు, కానీ గెలవాలనే సంకల్పం ఉంటే ఏది ప్రతిబంధకం కాదు. కోచింగ్ అనేది కంపల్సరీ కానే కాదు అని నిరూపించింది సమ్మక్క. హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకుంటేనే గవర్నమెంట్ జాబ్ అనేది రావడం జరుగుతుందని అనుకుంటారు. కానీ మనం సరైన స్ట్రాటజీతో, సరైన బుక్ లిస్ట్ని ఫాలో అవుతూ మన ఎఫర్ట్స్ మనం పెడితే ఇంటి దగ్గర ఉండి చదువుకున్నా కూడా మనకి ఇష్టమైన జాబ్ని మనం పొందవచ్చు. దానికి నేనే ఎగ్జాంపుల్. సంకల్పమే దిక్సూచిగా, సాధించే వరకు తగ్గేదేలే అన్న మాటే మంత్రంగా గెలుపు పిలుపును పల్లెబాట పట్టించిన బంగారు తల్లి సమ్మక్క. కోచింగ్ కోసం అంతా పట్నం బాట పడితే పట్నం నుండి పల్లెబాట పట్టిన సమ్మక్క ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఇంటినే ఇలా స్ఫూర్తి కేంద్రంగా మలుచుకుని తనను తాను మోటివేట్ చేసుకుంటూ పక్కా ప్రణాళికతో చదివి 1 by 1 వరుసగా 3 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది సమ్మక్క. నేను రీసెంట్ గా రిలీజ్ అయిన జూనియర్ లెక్చరర్ ఫలితాలలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో జూనియర్ లెక్చరర్ గా ఎంపిక అవడం జరిగింది. అంతకంటే ముందు నేను TSLPRB పోలీస్ బోర్డు నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో సివిల్ పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపిక అవడం జరిగింది. దాని తర్వాత GCC సంస్థలోనే గ్రూప్ 4లో నాకు జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. ఈ జూనియర్ లెక్చరర్ అనేది నా 3వ జాబు. నేను జూనియర్ లెక్చరర్ ని ఎంపిక చేసుకున్నాను. కోచింగ్ తీసుకుంటేనే సర్కార్ కొలువులు వస్తాయనేది ఓ అపోహ మాత్రమే. సమ్మక్క చెప్పినట్టుగా తను సాధించిన విజయాలే అందుకు నిదర్శనం. అంతేకాదు, కంటే కూతుర్నే కనాలి అని ఎందుకంటారో, ఎందుకనాలో సమ్మక్క సక్సెస్ స్టోరీ అర్థం పడుతుంది, అర్థం వివరిస్తుంది. సమ్మక్క సొంతూరు భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట. తల్లిదండ్రులు భోగి సత్యం, రమణ. వాళ్లకు 3 అమ్మాయిలే. వారిలో సమ్మక్కే పెద్ద. సత్యం GCC గిరిజన సహకార సంస్థ హమాలి. ఎనకటి లెక్క బిడ్డల్ని ఎదపై కుంపటిగా భావించలేదాయన. చదువుతో పాటు ఆత్మవిశ్వాసం ఉండాలని నేర్పించారు. తండ్రి పనిచేస్తోన్న సంస్థలోనే సమ్మక్కకు ఉద్యోగం వచ్చింది. అమ్మా నాన్నకు ఆసరాగా నిలవాలని ఆ జాబ్ లో చేరిన తన ఆశయాన్ని మాత్రం మర్చిపోలేదామె. ఇంగ్లీష్ లో PG చేసిన సమ్మక్క ఇప్పుడు అదే సబ్జెక్ట్ లో గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్. నా స్కూలింగ్ మొత్తం కూడా 10th వరకు కూడా నేను దమ్మపేటలోని JPHS ఉన్నత పాఠశాలలోనే చదువుకున్నాను. దాని తర్వాత నా ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ వచ్చి అశ్వరావుపేటలో ఉన్న VKDS రాజు జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో కంప్లీట్ అయింది. దాని తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ MA ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. ఆ తర్వాత నేను 2 years కూడా ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లోనే ఉండడం జరిగింది. ఇంటి దగ్గరే ఉండి, మాది గ్రామీణ ప్రాంతం అయినా సరే నేను ఇంటి దగ్గరే ఉండి ఎటువంటి కోచింగ్ లేకుండా సెల్ఫ్ ప్రిపరేషన్తో ఈ 3 ఉద్యోగాలు సాధించడం జరిగింది. నేను నా సొంతంగా సెల్ఫ్ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకొని, నా సొంత టైం టేబుల్ ఒకటి వేసుకొని, అలానే నా ప్రిపరేషన్ స్ట్రాటజీ నాదైన స్టైల్లో నేను మొత్తం అవన్నీ చేసుకొని ఇంటి దగ్గరే ఉండి చదవడం జరిగింది. సంకల్పం సగం ఫలం. సమ్మక్క ఆశయం పల్లెకు మరింత ఖ్యాతి తెచ్చేలా IAS సాధించడం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి IAS గా ఎంపిక అవ్వాలని అనుకుంటున్నాను. ఈ 3 జాబ్స్ పొందిన ఈ అచీవ్మెంట్స్ అనేవి నాలో చాలా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేశాయి. ఇదే ఉత్తేజంతో నేను సివిల్ సర్వీసెస్ లో IAS కూడా ఎంపిక అవుతానన్న నమ్మకం నాకుంది. ఆశయానికి ఆర్థిక స్తోమత ప్రతిబంధం కానే కాదు. అమ్మమ్మ జయలక్ష్మి ఇంటినే ఇలా తన స్ఫూర్తి సెంటర్ గా మలుచుకుంది సమ్మక్క. తన గోల్స్ ఏంటి, వాటిని ఎలా అచీవ్ చేయాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, టైం బాండింగ్ తో ప్లానింగ్ వేసుకోవడం, టైం టేబుల్ ను పాటిస్తూ తన లక్ష్యం వైపు ముందుకు సాగింది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది ఈ చదువుల తల్లి సమ్మక్క.